కల్తీ మద్యం తయారు చేసే కాకాణ గోవర్ధన్ రెడ్డి, రాజకీయం అంటే తెలియని చంద్రశేఖర్ రెడ్డి ఒకటేమని మాట్లాడుతా ఉన్నారు. పొద్దున్నే బీపీ టాబ్లెట్ ముందు బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్ టిఫిన్కి ముందు, టిఫిన్ తర్వాత షుగర్ టాబ్లెట్ వేసుకునే విధంగా ఉదయాన్నే లేయంగానే నారాయణ, మధ్యాహ్నం లేయంగానే నారాయణ, గంటకి నారాయణ, రాత్రి పడుకునే ముందు నారాయణ 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 అని తలుపుకుందే మీకు నిద్ర రాదు. పోనీలే, పాపాలు చాలా చేశారు కదా, నారాయణ గారి పేరు తలుచుకుంటే మీకు పుణ్యమన్నా కొద్దిగా వస్తుంది, తలుచుకోండి. ఎదిగే కొద్దీ ఒదిగిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు. అభివృద్ధి తన ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తి పొంగూరు నారాయణ గారు. అక్రమాలు చేసి, అన్యాయాలు చేసి, దుర్మార్గమైన కేసులు పెట్టి సల్రేపల్లి నియోజకవర్గాన్ని చండాలం చేసిన ఎగిరెగిరి అరిసే వ్యక్తి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఏంటయ్యా సభ్యత, సంస్కారం, ఆత్మ గౌరవం, కుటుంబ గౌరవం, గుండె మీద చెయ్యేసుకొని, గుండు మీద చెయ్యేసుకొని పనులు చెయ్యాలా? అవును, అవును, కరెక్టే. ఇవన్నీ చేయాలంటే నీకున్నంత సభ్యత, సంస్కారం ఎవరికి లేదు. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే అన్నం తినేదానికి కూడా ప్లేస్ లేకుండా రోడ్డు మీద తినిపించిన సంస్కారవంతుడివి నువ్వు. చరిత్రలో ఒక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న వ్యక్తి, అపోజిషన్ పార్టీలో ఉండే వ్యక్తి నీ అక్రమ మైనింగ్ను ప్రశ్నించి అక్కడ రిలే దీక్ష చేస్తుంటే హిజ్రాలతో దాడి చేపించిన ఘనమైన సంస్కారం గల వ్యక్తి నువ్వు. చెరువుల గుంటలు, రొయ్యల గుంటలు ఇష్టాపదంగా ఆక్రమించుకొని ధ్వంసం చేసి కేసులు పెట్టిన పెద్ద మనోభావాలు, పెద్ద ఆత్మగౌరవం కలిగిన వ్యక్తివి నువ్వు. నీ గురించే సర్వేపల్లి నియోజకవర్గం అంతా పొగిడిందే పొగుడుతున్నారు. నారాయణ గారిని విమర్శించే స్థాయి మీకు లేదు. ఎందుకయ్యా పాపం ఆయన ఒకటే మంది అంటారు. ఆయన ఎక్కడ ఎదురు కూడా మీకు కౌంటర్ చెప్పడు. ఆయన మీరు ఒకటి తిడితే ఒక అభివృద్ధి పని చేస్తాడు, ఇంకొకటి తిడితే ఇంకొక అభివృద్ధి పని చేస్తాడు. ఆయనకు అభివృద్ధి తప్పితే మీ తిట్లకు కౌంటర్ ఇచ్చే ఇది విధానం కూడా లేదు. ఇకపోతే కూల్చివేతలు చేస్తున్నారు, మమ్మల్ని ప్రశ్నిస్తే అన్యాయంగా దుర్మార్గంగా కేసులు పెడుతున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, పేదవాడి కొడుతున్నారా? అంత పెద్ద ఇల్లు పేదవాడా? బాలాజీ నగర్లో ఒక అక్రమంగా ఒక కోట్ల ఆస్తిని ఆక్రమించుకొని కోర్టు ధిక్కారాన్ని చేసిన వ్యక్తి పేదోడు. మీకు అది దుర్మార్గమైన చర్యగా కనిపిస్తుంది. ప్రజావేదిక కూల్చేసినప్పుడు ఏమైంది పత్తిత్తి కబుర్లు అని అడుగుతున్నా. వెంకటేశ్వరంలో జహీర్బాయి ఇల్లు కూడగొట్టినప్పుడు ఏమైందయ్యా నీ నీతి సూత్రాలు అని అడుగుతున్నా. నీతివంతుడివి నువ్వు, సంస్కారవంతుడివి, ఆత్మ గౌరవం గలవాడివి, ఇంకా చాలా చెప్పాలి. ఇవన్నీ నువ్వే. ఇవన్నీ నారాయణ గారిని, ఇవన్నీ సోమిరెడ్డి గారిని, ఇవన్నీ రావాలంటే ఎక్కడొస్తుంది? ఏంటి కార్పొరేటర్లని భయం పెట్టి ఒక 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 పార్టీలో బీఫామ్ తీసుకొని ఇంకో పార్టీకి పనిచేస్తున్నారా? సిగ్గులేదా మీకు అని అడుగుతున్నా. 2019 తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లకి బీఫామ్ రేపొద్దున తీసుకుంటాననగా ఈ రోజు మీటింగ్ పెట్టిన ఆదాల ప్రభాకర్ రెడ్డిని జంపింగ్ చేసుకున్నా. అప్పుడు ఏమైందయ్యా ఈ నీతి సూత్రాలు అని అడుగుతున్నా. ఇక 151 సీట్ల పైన ఇచ్చినప్పుడు వల్లభనేని వంశీని మన గూట్లోకి చేర్చుకున్నప్పుడు ఏమైందయ్యా అని మంచి మంచి మనసు అని అడుగుతున్నా. సిగ్గు
మైనార్టీ నాయకుడిని అన్యాయం చేసి తగుదినమ్మా కూర్చొని మాట్లాడుతున్నారు. సిగ్గు